నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రిని తన పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి పదవి గండం, అందువల్లనే అమెరికా పర్యటన కూడా రద్దు చేసుకోవడం జరిగింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. కాంగ్రెస్ నాయకులకు పాలన చేత కాకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకవైపు నాయకుల గ్రూపుల పంచాయతీలు, మరోవైపు 22A సమస్యలు, పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలు, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇలా రాష్ట్రంలో సమస్యలు ఒక్కొక్కటిగా ముదురుతున్న సమయంలో పరిపాలనను గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లడం ఏంటని ఏఐసిసి ప్రశ్నించినట్లుగా సమాచారం. పర్యటనలో ఉంటే పదవి పోతుందనే భయంతోనే రేవంత్ తన యుఎస్ పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో దిక్కుతోచిన రేవంత్ టీం పర్యటన రద్దుకు అసలు కారణాలు కూడా పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందంటూ యుఎస్ పర్యటన రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రచారంలోకి అయితే తీసుకొచ్చింది. పర్యటన రద్దుకు అసలు కారణం పదవి గండమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. రాజకీయ కారణాలతో కేంద్రం అనుమతిని నిరాకరించినట్లుగా సీఎం కార్యాలయం అధికారం అయితే వెల్లడించింది. దీంతో అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. షెడ్యూల్ ప్రకారం లండన్ పర్యటన ముగించుకొని ఆగస్టు 23న ఆయన అమెరికాకు వెళ్లాల్సి ఉండగా కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో అదే రోజు అనగా ఆగస్టు 23న ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. బ్రిటన్, అమెరికా పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా కేవలం యూకే పర్యటనకు మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది. అధికారిక బృందం లండన్ చేరుకున్న తర్వాత అమెరికా పర్యటన తిరస్కరణ విషయాన్ని కూడా కేంద్రం తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ దేశ నిర్మాణం, యువత భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. ప్రపంచ స్థాయి విద్యా నైపుణ్య సంస్థలకు హైదరాబాద్కు తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను హైదరాబాద్ తీసుకురావడమే లక్ష్యమని కూడా చెప్పారు. మన్య విద్యార్థులకు సైతం అంతర్జాతీయ స్థాయి విద్య సర్టిఫికేట్లను కూడా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చుతామని చెప్పారు. అయితే దీనివల్లనే మనం యుఎస్ పర్యటన చేస్తున్నట్లుగా ఆయన ఈ రకంగా తన పోస్ట్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. తెలంగాణ రైజింగ్ ఇస్ అన్స్టాపుల్ అంటూ కూడా రాష్ట్ర అభివృద్ధిని ఏ శక్తి ఆపలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ రాజకీయ విశ్లేషకులు అయితే పదవి గండం వల్లనే రేవంత్ రెడ్డికి పర్యటన రద్దు చేస్తున్నట్లుగా ఈ రకమైన వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సో వేచి చూడాల్సిందే ఏం జరుగుతుంది అనేది.